బావగారు బాగున్నారు సినిమాల జనం మంచి నీళ్ళకైతే యమ తిప్పలు పడేటోళ్ళు కదా నోళ్ళ రెండూర్ల నడుమ ఓ చెరువు ఉంటది కానీ దాంట్లో నీళ్లు తాగాలంటే ఎడ్ల పందెంలో గెలవాలి. ఏడాదికోసారి జరిగే ఎడ్ల పోటీలల్లా ఏ ఊరోళ్ళు గెలితే గాల్లే దాంట్లో నీళ్లు తాగాలన్నట్టు. కోనసీమ కాడ సుత సేమ్ గసొంటి పోటీనే జరుగుతుంది. మరి ఆ పోటీ ఏందో దేనికోసం పెడుతుర్రు? ఉప్పెన సినిమాల పడవలు వేసుకొని చేపల కోసం పోటీ పడుతున్నారు. ఇట్లా మా చేపలు నువ్వెట్లా పట్టుకపోతావురా అని హీరో చేజింగ్ చేసి చేపలు పరాయి చేతికి పోకుండా చేస్తాడు. ఇక ఇటు దిక్కు చూడు రే, అచ్చు ఉప్పెన సినిమా సీన్ లెక్కనే కొడుతున్నది కదా, కానీ ఇది రియల్ సీను. ఒకరి పడవ ఒకరు దాటాలని ఇంకొకరు పోటీ పడుకుంటా మోటార్ పడవలు తోలుతుర్రు. ఓ అన్న దిక్కులు చూసి డాపి జర స్పీడ్ పెంచవే, లేకుంటే వెనక పడతావు. అగ్గ ఊపు అందుకున్నాడు పో. వెనకాల పొగ చిమ్ముకుంటా ముంగడికి రాకెట్లు పోయినట్టే 5 స్పీడ్లో పోతున్నాయి కదా పడవలు. నువ్వా నేనా సై అన్నట్టే సాంగ్ వేసుకొని పోటీ పడుతున్నారు పోయిలు. ఈ పడవ పోటీలు అంబేద్కర్ కోనసీమ జిల్లా బలస్తిప్ప ఊర్లున్న చెరువు కాడ అయినాయి. వీళ్ళంతా చేపలు పట్టుకునే జాలరన్నాలట. 5 స్పీడ్ మోటార్లు పెట్టుకొని నీళ్ళ మీద రయ్యమని ఉరుకులు పెడుతుర్రు. ఒకళ్ళని ఇంకొకరు చేజింగ్ చేసుకుంటా రేసులో దూసుకపోయిర్రు. ఇంతకిల్లి దేనికోసం పోటీ పడుతుర్రయ్యా అని అంటే 2 ఊరోళ్ళు కలిసి అత్తరాల అనేటి నీళ్ళ జాగ కోసం పోటీ పడుతున్నారట. ఇక ఆ జాగల సీజన్ తోటి సంబంధం లేకుండా ఎప్పుడు ఫుల్గా చేపలు ఉంటాయట. ఇక ఆ జాగాని గెలిచేందుకు ఈ తీరులో కష్టపడుతున్నారు అన్నట్టు. ఏడాదికోసారి వరదలు తగ్గినాక ఈ పోటీలు పెడతారట. ఇక గెలిచిన వాళ్ళంతా ఆ సంవత్సరం పొడుగుతా అత్తరాలలో చేపలు పట్టుకొని అమ్ముకోవచ్చట. మెచ్యూర్డ్గా ఆలోచించి సిటీలు వేసినట్టు పందెంలో గెలిచిన వాళ్ళే చేపలు పట్టుకున్నాడు. గమ్మత్తున్నది కదా.